నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. బదిలీలకు గ్రీన్ సిగ్నలు. నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు అన్నమాట. వీరికి మాత్రం బదిలీలు లేవు. పూర్తి వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ ప్రక్రియ 16వ తేదీ నుంచి 30వ తేదీ లోపల అయితే పూర్తి చేయమని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదటగా బదిలీలైతే చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు రేపో నేడో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బదిలీలు అయితే జరగనున్నాయి. బదిలీలకు గ్రీన్ సిగ్నలు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉందని అయితే తెలిసింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా 5 ఏళ్ల పాటుగా ఒకే చోటున ఉద్యోగం చేస్తున్న వారికి తప్పనిసరిగా బదిలీలైతే చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనా అవసరాల మేరకు బదిలీనైతే చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకైతే వస్తారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీల నేపథ్యంలో వాయిదా అయితే వేసింది. ప్రాథమికంగా రెవెన్యూ ల్యాండ్స్, అలాగే సివిల్ సప్లైస్, గనులు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో బదిలీలైతే జరుగుతాయి ప్రధానంగా. మార్గదర్శకాలైతే ఈ విధంగా ఉన్నాయి. విద్య, వైద్యము, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్స్‌చేంజ్, ఇతర శాఖల్లో అయితే ఇప్పుడే బదిలీలు ఉండవు. ఎక్స్‌చేంజ్‌లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలలో బదిలీలు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టిలోపం ఉన్న వారికి సెకండ్ ప్రయారిటీ అయితే పూర్తిగా దృష్టిలోపమైతే ఉన్నవారికి బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి వీరున్న స్థానాల నుంచి కదిలించరు గానీ, మరి బదిలీలు వారు గనక కోరుకున్నట్లయితే పంపుతారనమాట. వారు కోరుకున్న చోటుకే పంపుతారు. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగుల తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న గురుకులం గిరిజన పాఠశాలల్లో ప్రాంతాలలో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు బదిలీలు. తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఆ తర్వాత 40% పైగా వైకల్యం ఉన్నవారికి, దివ్యాంగులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులున్న వారికి, ఉద్యోగస్తులకు వీరికైతే బదిలీలు కల్పిస్తారనమాట. ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఇంకా సంఘాలతో చర్చలు. ఆ తర్వాత కారుణ్య నియామకాలు, ఉద్యోగులు జీవిత భాగస్వాములు, వితంతువులు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యమైతే ఇస్తారు. బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా? లేదా కేవలం వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్‌మెంట్ కింద చేపడతారా? అనే అంశంపై అయితే ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. విద్యాశాఖకు సంబంధించిన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నేటి ఉదయం అంటే ఈరోజు 10:30 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రత్యేక సమావేశాన్నయితే నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టనున్న బదిలీలు జీరో బేస్డ్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ విధంగా అయితే బదిలీలలో ప్రాధాన్యత సంతరించుకుందండి. ప్రభుత్వం బదిలీలు ప్రక్రియ చేపట్టిన తర్వాత ఉద్యోగ సంఘాల్లో నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగిందండి. ఈ మేరకు ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో అయితే ఇవాళ 10:30 ఆహ్, భేటీ అయితే జరిగిందనమాట. మీటింగ్ అయితే పెట్టింది. ఈ మీటింగ్‌లో ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్‌లను పరిష్కరించనున్నారు. ఆ మేరకు 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కోరుకున్న చోటికైతే బదిలీలు చేసేదానికి అవకాశం ఉందండి. 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి తప్పనిసరిగా అయితే బదిలీలు ఉన్నాయి. అదే విధంగా మరికొన్ని పరిపాలనా పరంగా అయితే బదిలీలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రాధాన్యతలో గూడా మనకు ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి, లేదా అనారోగ్యమైన తల్లిదండ్రులు ఉన్నవారికి, లేదా ఈ విధంగా మ మనకైతే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. పూర్తి బ్లైండ్ ఉన్నవారికి వారు కోరుకుంటే తప్ప వారు కోరుకున్న స్థానం నుంచి అయితే కదిలించరన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. వీడియో చూసారు కదండీ! వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.